వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపురం మండల కేంద్రంలోని హుసేన్ మియా వాగు ప్రాంత ఆవరణలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన కాల్వశ్రాంపురం మాజీ ఎంపీ గోపగోని సారయ్య గౌడ్. ఈ కార్యక్రమంలో గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కృషితో ఈరోజు హుసేన్ మియా వాగులో నీళ్లు వస్తున్నాయని అన్నారు. హుసేన్ మియా వాగు పుట్టింది పెద్దాపూర్ చెరువు నుండి అని, పెద్దాపూర్ నుండి జూపల్లి, ఎలిగేడు, పెద్దపల్లి, కాల్వశ్రాంపురం మండల రైతులు తాగునీటితో పాటు వ్యవసాయానికి నీళ్లు అవసరం కాగా దాదాపుగా 48 గ్రామాల ప్రజలు నీటిని వినియోగించుకుంటున్నారని, గతంలో 2009-14లో ఎమ్మెల్యేగా విజయ రమణారావు ఉన్న సమయంలో నీళ్లు తీసుకువచ్చి రైతులను ఆదుకున్నాడని, కాల్వశ్రాంపురం కాంగ్రెస్ నాయకులు పట్టుదల కృషితో నీళ్లు తీసుకువచ్చామని, అలాగే దస్తగిరిపల్లె కాంగ్రెస్ నాయకులు సైతం కాల్వశ్రాంపురంకు నీళ్లు రావడానికి సహాయ సహకారాలు అందించారని, ఎమ్మెల్యేగా విజయ రమణారావు గెలిస్తే నీళ్లు వస్తాయని ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు ఆయన రైతుల కోసం నీళ్లు రావడానికి, వ్యవసాయానికి, తాగునీరుకు అధికారులతో మాట్లాడి నీళ్లు వచ్చే విధంగా చేసినందుకు ఆయనకు కాల్వశ్రాంపురం మండల నాయకులు ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాజన వేణ సదయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, మాజీ సర్పంచ్ మాదర్శి సతీష్, పొట్టిహాల మొండయ్య, ఎండి సజ్జు, గ్రామశాఖ అధ్యక్షులు అల్లంల దేవేందర్, నేదురు రమేష్, మేడి అశోక్, ఎంపీటీసీ రావి సదానందం, నాయకులు సబ్బని రాయమల్లు, ఎండి రహీం ఖాన్, ఆషాఢపు సురేష్, రణవీణ క్రాంతి, పొదిల కనకేష్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూలపల్లి మండలంలోని పెద్దాపూరు చెరువు హుసేన్ మియా వాగు పరివాహక ప్రాంతము. హుసేన్ మియా వాగు పుట్టిందే ఏదైతే పెద్దాపూర్ చెరువు నుంచి పుట్టినటువంటి హుసేన్ మియా వాగు. ఈ హుసేన్ మియా వాగులో పెద్దాపూర్ నుంచి మొదలుకొని జూలపల్లి మండలం కానీ, ఎలిగేడు మండలం కానీ, పెద్దపల్లి మండలం కానీ, శ్రీరాంపూర్ మండలం ఉన్నటువంటి సుమారు 48 గ్రామాలు ఈ పరివాహక ప్రాంతంలో ఏదైతే నీటి మీద ఆధారపడి ఉన్నటువంటి గ్రామాలు. ఈ నీటి మీద ఏదైతే మంచినీరు కానీ, ఆ తర్వాత వ్యవసాయదారులకు ఉపయోగపడేటువంటి ఈ హుసేన్ మియా వాగు పరివాహక ప్రాంతము చాలా వరకు ఎండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో 2009-14వ సంవత్సరంలో నేను ఏదైతే జడ్పీటీసీగా ఉన్నటువంటి 2 టర్ములలో కూడా అప్పుడు పెద్దలు గౌరవనీయులు ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు అప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఉండి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని, తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ కార్యకర్తలు అందరినీ కూడా ప్రోగు చేసుకొని పెద్దాపూర్ నుంచి, కుమ్మరికుంట నుంచి, తర్వాత శీకురాశ్వరం నుంచి అనేక దఫాలుగా ఇటు సమ్మక్క జాతరకు కానీ, అటు రైతులకు కానీ చాలా సందర్భాల్లో నీళ్లు అందించడం అది గౌరవనీయులు ఏదైతే విజయ రమణారావు ఎమ్మెల్యే గారి కృషి ఫలితం. అంతేకాకుండా 2014లో కూడా చూసినాం. 2014లో కూడా తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కానీ, రైతాంగాన్ని అందరినీ కూడా తీసుకుపోయి అక్కడ శీకురాయిలో చెరువు నింపి, ఆ తర్వాత దస్తగిరిపల్లె నుంచి కూడా చాలా వరకు నీళ్లు తీసుకొచ్చి DIT-6 కానీ, DIT-3 కెనాళ్ళ ద్వారా తీసుకొచ్చి హుసేన్ మియా వాగులో మనం పడగొట్టినటువంటి దాఖలాలు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కూడా రైతులందరూ కూడా పాపం, ఎందుకంటే కష్టపడి ప్రజల కొరకు పనిచేసేటువంటి నాయకులు ఏదైతే విజయ రమణారావు ప్రతినిత్యం కూడా రైతాంగం కొరకు పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తే గెలిచిండు, మనకు నీళ్ళు వస్తాయనే నమ్మకంతో కొంతమంది వరి పొలాలు కానీ, మొక్కజొన్న కానీ వేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు పోయిన సంవత్సరం ఏదైతే 2023లో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగి అక్కడ చుక్క నీళ్లు కూడా ఇల్లంపల్లికి వచ్చేటువంటి దాఖలాలు లేవు. గతంలో 2022-23వ సంవత్సరం ఏదైతే 2022 డిసెంబర్లో పూర్తిగా వర్షాలు పడి రైతులందరికీ కూడా అసలు కాంటాలు పెడదామంటే కూడా, వడ్లు కాంట పెడదామంటే కూడా పెట్టేటువంటి పరిస్థితి లేక ఆనాడు 2022 డిసెంబరు 23 జనవరిలో వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు పడితేనే ఈ యొక్క హుసేన్ మియా వాగెంబడి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఇప్పుడు తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి, తర్వాత 5 నెలల నుంచి కూడా ఒక వర్షం లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు నీళ్లు తేవడానికి చాలా కష్టతరమైనటువంటి సమస్య కాబట్టి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అన్న ఎమ్మెల్యే గారు ప్రజాపాలన అంటే ఈ రకంగా ఉంటుందనే ఉద్దేశంతో, ప్రజలను రైతాంగాన్ని కూడా కాపాడాలనే ఉద్దేశంతో గ్రామ సభల్లో కూడా సాధ్యమైనంత వరకు నీళ్లు అందిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది క్లిష్టతరమైనటువంటి సమస్య, చాలా కష్టంతో కూడుకున్నటువంటి సమస్య. పెద్దాపూర్ వాగు వరకు
వారు ప్రత్యేకంగా మా అందరినీ ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి గాజగిన సదయ పార్టీ ప్రెసిడెంట్ కానీ మాజీ సర్పంచ్ సతీష్ కానీ ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెదరాత్పల్లి సర్పంచ్ మాజీ ఓకే గౌడ్ కానీ ఆ తర్వాత మా తమ్ముడు మిత్రుడు ఏదైతే మడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి కుక్కల శంకరు ప్రత్యేకంగా మాతోటి ఎంబడి ఉండి ప్రతి నిత్యం కూడా రాత్రింబవలు కష్టపడి ఆ తర్వాత కలీముద్దీన్ గారు కూడా సజ్జుబాయి కూడా మా ఎంబడి మాకు వెహికల్ లేకుండా కూడా వాళ్ళు వెహికల్ తీసుకొని వచ్చి కూడా అక్కడ తీసుకుపోవడం జరిగింది. ఏదైతే మునీర్ కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు దేవేందర్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తమై నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో వారి యొక్క ప్రత్యేకమైనటువంటి భూమిక పోషించి మా అందరికీ కూడా ధైర్యం ఇచ్చి అన్న మీరు వెళ్ళండి అనే ఉద్దేశంతో చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ఏకకాలంలో శాస్త్రీనగర్ ఒక ఆశ ఏంటంటే జీగాంజి పోసినట్టు శాస్త్రీనగర్ సుల్తానాబాద్ దగ్గర కూడా 3 మిషన్లు పెట్టి అక్కడ సుల్తానాబాద్ చెరువు నింపుతానన్న ఆ టెన్నెల ద్వారా కూడా నీళ్ళు వస్తాయనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అక్కడ ఉన్నటువంటి బండగోపాల్ అనేటువంటి కార్యకర్తతో మాట్లాడి అక్కడ 3 మిషన్లు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే DIT3కి సంబంధించినటువంటి 22R కూడా ఒక 4 మిషన్లు పెట్టి ఆ ఎద్లాపూర్ వరకు కూడా మొత్తం పూటిగా అంటే 10 సంవత్సరాలలో కూడా ఎవ్వరు తీయనటువంటి పరిస్థితి 4 ఫీట్లు 5 ఫీట్లు 6 ఫీట్లు 3 ఫీట్ల వరకు కూడా కాలువలు తెగిపోయి ఇసుక మేటలు పెట్టినటువంటి దాన్ని గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరిచి ఆ యొక్క పూటిగా తీస్తే ఇవాళ ఎద్లాపూర్ వరకు కూడా రైతులు నీళ్లు చూసేటువంటి పరిస్థితి. నేను అందరికీ ఎందుకు చెప్తా ఉన్నామంటే దయచేసి రైతాంగం మా అందరికి కూడా రైతుల బాధలు గమనించి మేమందరం కష్టపడతా ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైతే అధికార యంత్రాంగం కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాకు అనేక రకాల రాత్రింబవలు కూడా కొందరు అధికారులు సహకరించి ఆ తర్వాత SRSP ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తి సహకరించినందుకు వారికి ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ దయచేసి రైతాంగం కూడా ఏదైతే నీళ్ళు అన్నీ ఇబ్బడి ముబ్బడిగా వస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని ఆదా చేసుకోవాలి. ఎందుకంటే 24 అవర్స్ కరెంట్ వేస్తే గట్టిగా నీళ్లు పోతాయి కాబట్టి ఇసుకలో ఉన్నటువంటి నీళ్లను తోడి బయట వారేసేదానికన్నా కొద్దిగా కాపాడుకుంటే మీ అందరూ కూడా ఈ యొక్క నీళ్లను మీ పంటలు పండించుకునేటువంటి పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో తెలియజేస్తూ అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కొంత రైతులు కూడా DIT6 సంబంధించినటువంటి కెనాల్ ఎంబడి అక్కడ దస్తగిరిపల్లికి సంబంధించినటువంటి కెనాల్ ఎంబడి మూలసాల గ్రామానికి చెందినటువంటి మాజీ ఎంపీటీసీ ఏదైతే సుధాకర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్దోటి వెంకటేష్ తర్వాత అక్కడ సదయ కానీ తర్వాత మహేందర్ కానీ చాలామంది కూడా కష్టపడి రాత్రింబవళ్ళు కూడా శ్రీరాంపూర్ మండలానికి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మాతోట వచ్చి తెల్లందాకా కూడా తిరిగినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు రైతాంగానికి తర్వాత కెనాలెంబడి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతులు ఈ యొక్క నీళ్లను ఆదా చేసుకొని వాడుకోవాలనే ఉద్దేశంతో కోరుకుంటూ రానున్న కాలంలో కూడా సమ్మక్క వరకు కూడా ప్రభుత్వంతో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేకంగా నీళ్ళిచ్చే అవకాశం తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి